హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మనస్తత్వం గురించి తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవాలని ఉంటుంది. ఒక చిన్న కథ ద్వారా ఎవరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం. ఒక అడవిలో 4 జంతువులు చాలా స్నేహంగా ఉండేవి. అవి ఏవనగా నెంబర్ 1 సింహం, నెంబర్ 2 జిరాఫీ, నెంబర్ 3 ఉడత, నెంబర్ 4 చింపాంజీ. ఒకరోజు ఈ 4 జంతువులు అడవిలో వెళ్తూ ఉండగా వాటికి ఒక అరటిపండ్ల చెట్టు కనిపించింది. ఆ అరటిపండ్ల చెట్టు చాలా పొడవుగా ఉంది. ఆ చెట్టుకి ఒకే ఒక్క అరటిపండు ఉంది. అప్పుడు ఈ 4 జంతువుల మధ్య గొడవ మొదలైంది. అరటిపండు నాకు కావాలి అంటే నాకు కావాలని గొడవ పడసాగాయి. అప్పుడు అవి ఎవరైతే ఆ అరటిపండును దక్కించుకుంటారో అది వారిదే అని నిర్ణయించుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 జంతువుల్లో ఏ జంతువు ఆ అరటిపండును దక్కించుకుంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము అసలైన కథలోకి వెళదాం. ఎవరైతే సింహం అని అనుకుంటారో వారి మనస్తత్వం గర్వంతో నిండి ఉంటుంది. ఎందుకంటే సింహం అడవికి రాజు కాబట్టి. ఎవరైతే జిరాఫీ అని అనుకున్నారో వారు లాజికల్గా ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు. ఎందుకంటే ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది కాబట్టి జిరాఫీ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అని ఆలోచించి ఉంటారు. ఎవరైతే ఉడత అని అనుకున్నారో వారి మనస్తత్వం స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఉడత ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి. ఎవరైతే చింపాంజీ అని అనుకున్నారో వారు చాలా లోతైన ఆలోచన పరులు. ఎందుకంటే చింపాంజీకి అరటిపండు అంటే చాలా ఇష్టం కాబట్టి. మనలో కూడా ఈ 4 లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఎవరు ఎందులో ఎక్కువ సమయం ఉంటారో అదే వారి యొక్క మనస్తత్వం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మీ మనస్తత్వం తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను.